హల్లెలూయా. గట్టిగా చెప్దామా? లాస్ట్ వీక్ పౌల్ గారు ఎక్కడున్నారు చెప్పిన వాళ్ళకి గిఫ్ట్. లాస్ట్ వీక్ ఎవరు చెప్పలేదు కాబట్టి నేనే ఇచ్చుకున్నాను గిఫ్ట్ నాకు నేనే. పౌల్ గారు ఎక్కడున్నారో చెప్పిన వాళ్ళకి గిఫ్ట్. 20 seconds టైం ఉంది. అపోస్తల కార్యములు 21వ అధ్యాయంలో ఉంది. 20 seconds టైం ఉంది. అపోస్తల కార్యములు 21వ అధ్యాయంలో ఉంది. యూ హ్యావ్ 20 seconds టైం. ఏ వచనంలో ఉంది అది? మనం అసలు ఎక్కడ దాకా ఫినిష్ చేస్తాం లాస్ట్ వీక్? అమ్మా 11 అయినాయి కదా. అప్పుడు చూడండి 11 కంటే ముందు ఎక్కడ ఉన్నారో చూడండి, ఆయన ఈజీగా ఉంటుంది. ఎస్, 8వ వచనం చదవండి ఒకసారి. అతని యొద్ద ఉంటిమి. ఫిలిప్పి ఇంట్లో ఉన్నారు కదా, లాస్ట్ టైం కైసరియా అనే ప్రాంతంలో ఉన్నారు కదా. ఫిలిప్పి ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు ఆయన దగ్గరికి. ఎవరు? పౌల్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రవచనం చెప్పాడు. అగబు వచ్చాడు కదా. అగబు వచ్చి ఏమని ప్రవచనం చెప్పాడు? యెరూషలేముకి వెళ్ళొద్దని చెప్పాడు. అయినా సరే పౌలు ఏం చేశాడో చూద్దాం. 12వ వచనం చదవండి ఒకసారి. కానీ చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పి ఆయన వెనకాల ఉన్న వాళ్ళందరూ నువ్వు వెళ్ళొద్దు అని బ్రతిమలాడుతూ ఉన్నారంట. ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ హిమ్ నాట్ టు గో. అందరూ కూడా నువ్వు వెళ్ళొద్దు అన్నప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, మీరందరూ ఏడ్చి ఎందుకు నా గుండెని బద్దలు చేస్తూ ఉన్నారు, నేను యెరూషలేముకు వెళ్ళి చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్తాను. అంటే చాలామంది క్రైస్తవ చరిత్రకారులు ఏమని చెప్తారంటే, పాల్స్ హార్ట్ ఈజ్ లైక్ ఎ మ్యాగ్నెట్ అంట. పౌలు యొక్క గుండె అయస్కాంతము లాంటిదంట. ఎలాంటిది? ఇట్ అట్రాక్ట్స్ పీపుల్. అయస్కాంతం ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది కదా. అలాగే పౌలు గారు ఇప్పటి వరకు ఎన్నో వేల మందిని అట్రాక్ట్ చేశాడు, ఎన్నో సంఘాలు కట్టాడు. మీకు గుర్తుందో లేదో, అంతకుముందు అధ్యాయం 4వ వచనంలో చూడండి, పౌలు గారితో కొంతమంది అక్కడికి వచ్చినట్టు మనం చూస్తాం. 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. పౌలు గారితో కొంతమంది వచ్చారు అక్కడికి. వీళ్ళందరూ పౌలు గారితో వచ్చారంట. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే, అందులో ఎక్కువ శాతం అన్యులే ఉన్నారు, యూదులు కాదు, అన్యులే ఉన్నారు. చూడండి, పాల్ యొక్క హార్ట్ మ్యాగ్నెట్ లాగా ఎట్లా పనిచేస్తుంది అంటే, అది యూదులను మాత్రమే కాదు అన్య మతస్థులను కూడా అట్రాక్ట్ చేస్తుంది. క్రీస్తులో ఉన్న స్వభావం ఏంటి అంటే, అది యూదులను మాత్రమే కాదు అన్యులని కూడా అటాక్ చేసింది. దేవుని కృపను బట్టి వావ్ చర్చ్లో కూడా ఒక మ్యాగ్నెట్ ఉంది. ఈ మ్యాగ్నెట్ ఏంటి అంటే అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. హల్లెలూయా. చూడండి, నెక్స్ట్ వీక్ June 15th ఈ ప్లేస్ మనం స్టార్ట్ చేసి 1 year అయింది. హల్లెలూయా. నాకు అక్కకి ఆర్డినేషన్ ఇచ్చి 1 year అయింది. చెప్పరా గట్టిగా. అండ్ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ పరిచర్య ఒక్కరితో స్టార్ట్ అయింది. పరిచర్య ఎంతమందితో స్టార్ట్ అయింది? ఎంతమందితో? సో మీరందరూ ఎలా అట్రాక్ట్ అయ్యారు? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మ్యాగ్నెట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్. చూడండి, ఒక ప్యాషన్ ఉంది. ఇది అన్వేష్కి సంబంధించింది కాదు, ఇది శ్వేతకకు సంబంధించింది కాదు, బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్యాషన్. ఒక ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్ అందరినీ అట్రాక్ట్ చేస్తూ వచ్చింది. క్రీస్తులో ఒక ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్ చాలామందిని అట్రాక్ట్ చేసింది. పౌల్లో ఒక ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్ చాలామందిని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చింది. యూదులు మాత్రమే కాదు, ఆయన కోసం అన్యులు కూడా ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి, పౌలు యెరూషలేముకి వెళ్ళాలనుకుంటే, పౌలు గారు యెరూషలేము వెళ్ళిపోతే చనిపోతాడని తెలిసి కూడా, పౌలు గారు యెరూషలేముకు వెళితే చనిపోతాడని తెలిసి కూడా పౌలు వెళ్ళడం గొప్ప కాదు. పౌలు యెరూషలేము వెళ్తే చనిపోతాడని తెలిసి కూడా పౌలు వెళ్ళడం గొప్ప కాదు. పౌలు వెనకాల కొంతమంది వెంబడించారు చూడు, వాళ్ళు కూడా యెరూషలేముకి, పౌలు గారితో నేను యెరూషలేముకి వెళ్తే అసలు నా ఫ్యూచర్ ఏంటో తెలీదు, పౌలు గారితో నేను యెరూషలేముకి వెళ్తే నా ఫ్యూచర్ ఏంటో తెలియదు. ఎవరెవరు? వీళ్ళ పేర్లు కూడా చాలా వింతగా ఉన్నాయి కదా. పుర్రు కుమారుడైన బెరయా పట్టణస్థుడైన సోపత్రును,
హ్మ్. 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 వీళ్ళందరూ చాలా కొత్తగా ఉన్నారు కదా. చూడండి, తిమోతి ఒక పేరు మనకు బాగా తెలుసు, మిగతా వాళ్ళ పేర్లు అంత బాగా మనకు తెలియదు. చూడండి, వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడ పుట్టారో తెలియదు, ఎక్కడెక్కడ పెరిగారో తెలియదు. మనమందరం ఎక్కడ పుట్టామో మనకి అంటే వీఆర్ నాట్ కనెక్టెడ్ బిఫోర్. మనందరం ఒక్క ఊరు వాళ్ళం కాదు. ఎవరైనా ఉన్నారో ఒక్క ఊరు వాళ్ళు ఇక్కడ చేయొద్దండి, రమేష్ గారు తప్ప. చూడండి, ఒక్క ఊరు వాళ్ళం కాదు, వేరు ప్రాంతాల్లో పుట్టాం, వేరు బ్యాక్గ్రౌండ్స్లో పుట్టాం, వేరు ప్యాషన్స్తో పుట్టాం, వేరు ఆలోచనతో పుట్టాం. కానీ అందరినీ ఒక క్రీస్తు అనే ప్యాషన్, వావ్ చర్చ్ అనే ప్యాషన్ మనల్ని కలిపింది. కలపడం మాత్రమే కాదు, సంవత్సరము పాటు ఈ జర్నీ బ్యూటిఫుల్గా జరగడానికి దేవుడు మనకి కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, నెక్స్ట్ వీక్ 1 year సెలబ్రేషన్స్ అని నాకు తెలియదు. అనుకోకుండా నేను June 15th బ్యాప్టిజం అని చెప్పాను. June 15th మనలో కొందరు బ్యాప్టిజమ్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్ ఆఫ్ ద గాడ్. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్ ఆఫ్ పౌల్. అది నెక్స్ట్ జనరేషన్కి కంటిన్యూ అవుతా ఉంది. నా కోరిక ఏంటంటే ఇది అన్వేష్ శ్వేతతోటి ఆగిపోవడానికి వీలు లేదు. ఇది మా పిల్లలకి వెళ్ళడానికి అంటే ఇది మా పిల్లలకి వెళ్తుందో లేదో తర్వాత విషయం, కానీ ఈ ప్యాషన్ మీలో అందరికీ వెళ్ళాలి. ఈ ప్యాషన్, ఈ మ్యాగ్నెట్ మీలో అందరిలో ఉండాలి. మీరు కూడా అనేక మందిని అట్రాక్ట్ చేసేవారుగా ఉండును గాక. చూద్దాం, పౌలు యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ముందుకు వెళ్దాం. ఊరకుంటిమి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. వెరీ గుడ్. 17th వచనం చదవండి. చూడండి, యెరూషలేముకి ఫైనల్గా పౌల్ గారు వచ్చారు. మ్యాప్ చూద్దామా ఒకసారి, మ్యాప్ చూద్దామా. ఎన్ని సిటీస్ తిరిగి ఉంటాడు థర్డ్ మిషనరీ జర్నీలో? దాదాపు 3700 ప్లేసెస్ తిరిగాడు. లాస్ట్ వీక్ మ్యాప్ చూద్దామా ఒకసారి. లాస్ట్ వీక్ చూపించిన మ్యాప్ చూడండి. 3700 అనుకుంటా, లేదా 2700, ఎగ్జాక్ట్గా నాకు క్యాలిక్యులేషన్ తెలియదు. చూద్దాం ఎన్ని ప్లేసెస్ తిరిగాడో చూద్దాం ఒకసారి. ఎన్ని ప్లేసెస్ తిరిగాడు టోటల్గా? 21. ఏముంది 21లో? ఓకే, 22nd ప్లేసెస్ యెరూషలేం కదా. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? నెంబర్ 1లో ఏముంది? సిరియన్ అంతియోకు దగ్గర స్టార్ట్ అయింది కదా. అంతియోక్ ఆఫ్ సిరియా దగ్గర స్టార్ట్ అయింది. కొన్ని ప్లేసెస్ పేర్లు చదవండి ఆయన తిరిగినవి. గలేషియా, ఓకే, కనపట్లేదు కదా. పెద్ద స్క్రీన్ కోసం ప్రార్థన చేద్దాం. ఆమె పెద్ద స్క్రీన్ వచ్చును గాక. గడి చెప్పాలా? ఎంత పెద్ద స్క్రీన్? ఇంత పెద్ద స్క్రీన్ కావాలి. వెరీ గుడ్. మనకున్న దాంట్లో వీఆర్ సెలబ్రేటింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్. చూడండి, ట్రోవాస్ అనే ప్రాంతం ఉంది, అసోస్ ఉంది, కోస్ ఉంది, రోడ్స్ ఉంది, పటారా ఉంది, తూరు సీదోను పట్టణాలు ఉన్నాయి, టొలేమియాస్ ఉంది, మిలేటస్ ఉంది, చివరికి యెరూషలేం. అంత పెద్ద జర్నీ చేశాడు. నాకు తెలిసి 4 to 5 years పట్టిందేమో ఆ జర్నీ చేయడానికి. పౌలు మిషనరీ పరిచర్య మొదలుపెట్టి యెరూషలేముకి వచ్చేసరికి ఆల్మోస్ట్ హీ ఈజ్ క్రిస్టియన్ ఫర్ 20 years. 20 సంవత్సరాలు అయింది క్రైస్తవుడై. ఎన్ని సంవత్సరాలు? అసలు పౌలు క్రైస్తవుడు అయిన తర్వాత పరిచర్య స్టార్ట్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎవరికైనా గుర్తుందా? పౌలు క్రైస్తవుడు అయిన తర్వాత పరిచర్య స్టార్ట్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎవరు చెప్పారు? 10 years పట్టింది. ఫస్ట్ 3 years నబేతియా ఎడారిలో ఉన్నాడు, సౌదీ అరేబియాలో ఉన్నాడు. తర్వాత 7 years తన సొంత ఊర్లోనే ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు దేవుడి కోసం. 10 years తర్వాత 10 years మిషనరీ జర్నీ. 20 years యెరూషలేంకి రావడానికి పట్టింది. ఇప్పుడు యెరూషలేము దగ్గరికి వచ్చేసరికి అతని క్రిస్టియన్ లైఫ్ 20 years. ఏం జరిగిందో చూద్దాం. యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో సహోదరులు మమ్మను సంతోషముగా చేర్చుకొనిరి. 18వ వచనం చదువుదాం. పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చిన. అక్కడికి ఎవరు వచ్చారంట నెక్స్ట్ డే యెరూషలేం దగ్గరికి? పెద్దలందరూ వచ్చారు. యెరూషలేములో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ ఎల్డర్స్, డీకన్స్ అందరూ వచ్చారు. ఆ ఎల్డర్స్లో ఎవరున్నారంట? డీకన్స్లో ఎవరున్నారంట? పెద్దల్లో ఎవరున్నారంట? యాకోబు ఉన్నాడు. ఈ యాకోబు ఎవరు? ఇద్దరు యాకోబులు ఉన్నారు ఇప్పటి వరకు. యేసుక్రీస్తు సహోదరుడు, శిష్యుడైన యాకోబు.
యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు అని ఎందుకు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, అంతకుముందు యాకోబు చనిపోయాడు కదా, 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆలోచన చేయండి, ఇక్కడ పేతురు కనిపిస్తున్నాడా మనకి? పేతురు కనిపిస్తున్నాడా? పేతురు కనపడట్లే, యాకోబు కనిపిస్తూ ఉన్నాడు. అసలు పేతురు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. అయితే ఆలోచన చేద్దాం. యెరూషలేములో ఉన్న చర్చ్కి పెద్ద ఎవరు అంటే యాకోబు. ఈ యాకోబు ఎవరు అంటే యేసుక్రీస్తు బ్రదర్. ఈ యాకోబు ఎవరు అంటే ఒక చర్చ్కి ఎల్డర్గా ఎవరున్నారు, పెద్దగా ఎవరున్నారు అంటే జీసస్ యొక్క బ్రదర్. ఒకవేళ అదే కనుక ఇప్పుడు జరిగితే నెపోటిజం అంటాం. మనం ఏమంటాం? చుట్టాలని పెట్టుకుంటున్నారు చర్చ్లో అంటాం, నెపోటిజం అంటాం. కానీ ఆ రోజుల్లో చూడండి, పీటర్ ఎక్కడా కనపడలేదు. పేతురు బహుశా పరిచర్యలోకి ముందుకు వెళ్ళిపోయాడేమో. యెరూషలేములో ఉన్న సంఘానికి పెద్దగా ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు యొక్క తమ్ముడైన యాకోబు ఉన్నాడు. ఈ యాకోబే యాకోబు పత్రిక రాసింది. ఏం రాశాడు? ఏం జరిగిందో చూద్దాం. యాకోబు దగ్గరకు వచ్చాడు, 19వ వచనము. చూడండి, పౌలు గారు వెళ్ళాడంట. పౌలు గారు వెళ్ళి యాకోబుకు చెప్పాడు, ఎలా ఉన్నారు అని గ్రీటింగ్స్ అడిగాడు. అడిగిన తర్వాత అన్యజనుల దగ్గర నేను ఎలాంటి పరిచర్య చేశాను, ఆ మ్యాప్ అంతా ఉంది కదా, ఆ మ్యాప్లో ఉన్న పరిచర్య గురించి అంతా వివరించాడు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 20వ వచనం చూడండి ఒకసారి. వెరీ గుడ్. చూడండి, యాకోబుకు వెళ్ళాడు, యాకోబుకి పరిస్థితి అంతా వివరించాడు, పెద్దలకంతా చెప్పాడు. వెంటనే యాకోబు లేచి పౌలుతో ఏమన్నాడు తెలుసా? నువ్వు చూస్తున్నావు కదా ఇక్కడ యూదులు ఎంతమంది ఉన్నారో, ఈ యూదుల్లో చాలామంది క్రైస్తవులుగా మారారు అనే విషయాన్ని పౌలుకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ యాకోబు ఇంకా పెద్దలు పరిచర్య చేస్తే పౌలు మిషనరీ జర్నీకి వెళ్ళాడు. లోకల్ చర్చ్లోనేమో యాకోబు చాలామంది యూదులతోటి పరిచర్య చేసి వాళ్ళని క్రైస్తవులుగా మార్చాడు. మిగతా శిష్యులు వాళ్ళని క్రైస్తవులుగా మార్చాడు. యాకోబు పౌలుకి ఏం గుర్తు చేస్తాను అంటే, నువ్వు అన్యజనుల దగ్గర పరిచర్య చేశావు, ఇక్కడ మేము యూదుల దగ్గర పరిచర్య చేశాం. నువ్వు అన్యజనుల దగ్గర, మేము యూదుల దగ్గర. చూసావు కదా యూదులు ఎంతమంది కన్వర్ట్ అయ్యారో, వీళ్ళందరూ క్రిస్టియన్స్గా మారారు. అయితే వీళ్ళందరి దగ్గర ఒక విషయం ఉంది, వీళ్ళు క్రిస్టియన్స్గా మారారు కానీ వీళ్ళు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. ఈ ధర్మశాస్త్రాన్ని పాటించే క్రైస్తవులని మెస్సయానిక్ క్రిస్టియన్స్ అంటాం. ఏమంటాం? వీళ్ళు క్రీస్తుని నమ్ముతారు, క్రీస్తు వచ్చాడని నమ్ముతారు, కానీ వీళ్ళు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఉదాహరణకి షబ్బాత్ ఉంటుంది, వాళ్ళకి నాజీరు చేయబడిన వ్రతం ఉంటుంది. ఇంకేముంటాయి ధర్మశాస్త్రంలో? సున్నతి ఉంటుంది. ఇంకేముంటాయి ధర్మశాస్త్రంలో? అమ్మా జంతు బలులు ఉంటాయి. ఇంకా అమ్మా ప్రతి దాంట్లో దశం భాగం ఇస్తారు. ఇంకా పస్కా పండుగ ఉంటుంది. ఈరోజు పెంతెకోస్తు పండుగ అనుకుంటా జూయిష్ క్యాలెండర్ ప్రకారం. ఇంకేముంటాయి? ఆచారాలు అన్నీ తూచా తప్పకుండా పాటిస్తారు కదా. వీళ్ళు క్రైస్తవులుగా మారారు కానీ ధర్మశాస్త్రము విషయంలో చాలా స్ట్రాంచ్గా ఉన్నారు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆచారాల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎందుకు యాకోబు ఈ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడంటే, అయ్యా నువ్వు అన్యజనుల దగ్గర అయితే మంచిగా పరిచర్య చేసి వచ్చావు, కానీ ఇక్కడ కొంతమంది యూదులు ఉన్నారు, వీళ్ళు క్రైస్తవులుగా మారారు, వీళ్ళు ధర్మశాస్త్రం విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఏంటి ఆ స్ట్రిక్ట్నెస్ అనేది నెక్స్ట్ వచనంలో కనిపిస్తుంది. చూడండి. వెరీ గుడ్. ఏం వర్తమానం విన్నారంట వాళ్ళు పౌలు గురించి? ఈ యూదులలో ఉన్న క్రైస్తవులు ఉన్నారు కదా, వీళ్ళందరూ పౌలు గురించి ఒక మాట విన్నారంట. ఏమని విన్నారంటే, పౌలు గారు సున్నతి వద్దు అని చెప్పినట్టు, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు అని చెప్పినట్టు. ఎక్కడైనా చెప్పాడా? అంటే ఏం విన్నారు వాళ్ళు? రూమర్ విన్నారు. పౌలు గురించి ఒక అబద్ధాన్ని విన్నారు. పౌలు యెరూషలేముకు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఆ అబద్ధాన్ని నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు క్లారిఫై చేసుకుంటా ఉన్నారు. అంతకుముందు ఏదో ఒక లెటర్ రాసి క్లారిఫై చేసుకోవచ్చు కదా, చేసుకోలే. ఈరోజు వరకు వింటా ఉన్నారు. యాకోబు వచ్చి ఏం చెప్తున్నాడంటే, నువ్వు అన్యజనుల్లో పరిచర్య చేశావు, ఇక్కడేమో యూదులు చాలామంది ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మోషేని చాలా సీరియస్గా తీసుకుంటారు, ధర్మశాస్త్రాన్ని సీరియస్గా తీసుకుంటారు, అందులో ఉన్న ఆచారాన్ని సీరియస్గా తీసుకుంటారు, కానీ నువ్వేందయ్యా అసలు ధర్మశాస్త్రమే వద్దని చెప్పావంట.
నువ్వు అసలు ఏమంటారు సున్నతి వద్దని చెప్పావంట, ఆచారాలు వద్దని చెప్పావంట. ఏంటి రూమర్ వచ్చింది ఒకటి. చాలామంది సెలబ్రిటీస్ గురించి రూమర్స్ వింటూ ఉంటాం కదా మనము. పౌలు ఆ రోజుల్లో సెలబ్రిటీ, అందుకే ఆయన గురించి ఒక రూమర్ వచ్చింది. ఈరోజు కూడా చాలామంది పరిచర్లో అనేకమైన రూమర్స్ వింటూ ఉంటాం, కానీ ఆ రూమర్స్కి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ యాకోబు కూడా ఆ రూమర్ని పౌలు ముందు ప్రజెంట్ చేశాడు. నీ గురించి ఇలా ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది, నీ గురించి ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది. ఒక 10-15 days బ్యాక్ కొంతమంది క్రైస్తవ పెద్ద సేవకులు నాకు ఫోన్ చేసి, తమ్ముడు నీ గురించి అది ఏదో చెప్తున్నారు. నేను ఎప్పుడు చెప్పాను? ఆయన ఎవరు సైడ్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు మనం పౌలు కాదు, అంత బిల్డప్ మనకు లేదు, చెప్తున్నాను జనరల్గా. చూడండి, తమ్ముడు నీ గురించి ఎవరో ఏదో చెప్పాడు, నువ్వు అలా అన్నావంట. చాలామంది ఫోన్ చేసి అన్నారు. నేను వెయిట్ చేసి అంటే ఫస్ట్ లైట్ తీసుకున్నాను, నేను విడిచిపెట్టేశాను విషయాన్ని. వెయిట్ చేసి చివరికి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. అంటే రూమర్స్కి అంత బలం ఉంది, జనాలు ఈజీగా నమ్ముతారు. సత్యవాక్యాన్ని నమ్మడానికి చాలా కష్టం, కానీ అబద్ధం నమ్మడము చాలా ఈజీ. సల్మాన్ అడగండి చెప్తారు. అబద్ధాలని నమ్మడము చాలా ఈజీ, రూమర్స్ని నమ్మడము చాలా ఈజీ. పౌలు గురించి కూడా అలాంటి రూమరే ఉంది. అయితే ఇప్పుడు యాకోబు ఏమన్నాడో చూద్దాం. నెక్స్ట్ వచనం చదువుదాం. కావున మనం ఏమి చేయదుము, చేయము, మా యొద్ద ఉన్నారు, పెట్టుకొనుము, వెరీ గుడ్. ఇప్పుడు ఒక రూమర్ వచ్చింది. యాకోబు ఏం చేయాలా సంఘ పెద్దగా? ఏం చేయాలా యాకోబు సంఘ పెద్దగా? యూదులందరికీ ఏం చెప్పాలి? పౌలు అట్లాంటి వాడు కాదయ్యా, పౌలు గురించి నాకు బాగా తెలుసు, ఆయన మంచి క్రిస్టియన్, అలా చెప్పుండడు అని చెప్పకుండా యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? పౌలు గురించి ఒక 4 ఉన్నారు, వాళ్ళు నాజీరు వ్రతంలో ఉన్నారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు, వాళ్ళు వ్రతాన్ని తీర్చుకుంటారు, ఆ వ్రతంలో నువ్వు కూడా కూర్చో, తలక్షవరం చేయించుకుంటారు, వాళ్ళకి డబ్బులు నువ్వే ఇవ్వు, నువ్వే స్పాన్సర్ చేయి, వాళ్ళతో పాటు నువ్వు ఉండు. అలా ఉంటే అప్పుడు వీళ్ళంతా నువ్వు ఏ తప్పు చేయలేదని నమ్ముతారు. ప్రూవ్ చేసుకోవాలా అప్పుడు పౌలు. రూమర్ వచ్చింది, రూమర్ ఏం చేయాలంట? ప్రూవ్ చేసుకోవాలంట. ఎవరు ప్రూవ్ చేసుకోవాలా? పౌలు ప్రూవ్ చేసుకోవాలంట. పౌలు రూమర్ ప్రూవ్ చేసుకోవాలంట. ఇలా రూమర్స్ ప్రూవ్ చేసుకునే సందర్భాలు మన లైఫ్లో చాలా ఉంటాయి. రూమర్స్ ప్రూవ్ చేసుకునే సందర్భాలు మన లైఫ్లో చాలా ఉంటాయి. మనము అనని మాటలు కూడా మనమే అన్నట్టుగా చాలామంది చెప్తారు. పౌలు జీవితంలో కూడా వచ్చింది. పౌలు గారు ఏం చేశాడు? ఎస్ అన్నాడా, నో అన్నాడా? ఎస్ అన్నాడా, నో అన్నాడా? తర్వాత వచ్చిన చూడండి. చెప్పిరి శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి ఏం చేశాడు పౌలు? రూమర్ వచ్చింది, పౌలు ఏం చేశాడు? ఆ రూమర్ని ప్రూవ్ చేసుకున్నాడు. తాను గిల్టీ కాదని ప్రూవ్ చేసుకున్నాడు. పౌలు అనొచ్చు కదా, నేనెందుకు ప్రూవ్ చేసుకోవాలి? వై షుడ్ ఐ సే? ఎవరో ఏదో అనుకున్నారు మన గురించి, మనం ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? ఎవరో ఏదో అన్నారు మన పరిచర్యని, మనం ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? ఎవరో ఏదో నింద వేశారు మన మీద, మనం ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? కానీ పౌలు యొక్క తగ్గింపు చూడండి. అతని మీదకు ఒక రూమర్ వచ్చినా సరే, అది అన్యాచారము లాంటి ఆచారమైనా సరే, వాళ్ళని తీసుకొని యూదుల ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వెళ్ళాడంట. వాళ్ళు క్షవరం చేసుకుంటుంటే ఈయనే డబ్బులు కట్టాడంట. వాళ్ళ కటింగ్కి కూడా ఈయనే డబ్బులు కట్టాడు, స్పాన్సర్ చేశాడు, ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, పౌలు ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. ప్రూవ్ చేసుకుంటారా, చేసుకోరా? పౌలు ప్లేస్లో మనల్ని పెట్టుకుందాం. ప్రూవ్ చేసుకుంటారా, చేసుకోరా? ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ నన్ను ఏదో అన్నాడు అనుకుందాం. ఓకే, నేను ప్రూవ్ చేసుకోవాలా, ప్రూవ్ చేసుకోకూడదా? ఎంతమంది ప్రూవ్ చేసుకుంటారు? ప్రూవ్ చేసుకోరా? ఎంతమంది ప్రూవ్ చేసుకుంటారు? నోబడి ప్రూవ్ చేసుకోరా? ఓకే, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట రూమర్ మన గురించి. ఓకే, వెరీ గుడ్. చూడండి, పౌలు విషయంలో అట్లా జరగలేదు. దేవాలయంలో వాళ్ళతో పాటు వెళ్ళాడు, ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే పౌలు గారు ఒక పత్రికలో ఏమంటాడు తెలుసా? నేను హెబ్రీయుడిగా ఉంటుంది, ధర్మశాస్త్రం పాటించేవాడికి
ధర్మశాస్త్ర పాటించేవాడిలాగా ఉంటేని, ధర్మశాస్త్రం లేని వారికి అలాగే ఉన్నాను, ఎవరి వైపు ఎలా ఉండాలో అలా నేను ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చాడు, ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. 27వ వచనం. వీడే వెరీ గుడ్. పౌలు దేవాలయంలో ఉన్నాడు, నాజీరు వ్రతాన్ని తీర్చుకుంటా ఉన్నాడు, క్షౌరం చేయించుకుంటున్న 4 పెద్దలకి స్పాన్సర్ చేశాడు. ఈలోపు పౌల్ని దేవాలయంలో కొంతమంది చూశారంట. ఎవరు చూశారు? 27వ వచనంలో, 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు చూసి ఏమన్నారంట? పౌల్ని గ్రీసు దేశస్థులని దేవాలయంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఇతనే, పట్టుకోండి, ఇతన్ని చంపండి అన్నారంట. ఇజ్రాయేల్ ప్రజలారా రండి, అందరు రండి 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 అన్నారంట. అసలు మనకు అర్థం కాని విషయం ఏంటంటే, పౌలు అక్కడ చేసిన మిస్టేక్ ఏంటి? పౌల్ని ఎందుకని పట్టుకొని చంపాలి అనుకున్నారు? 29వ వచనం చదవండి. అన్యజనుల్ని దేవాలయంలోకి తీసుకొచ్చాడు అనేది వాళ్ళ అక్యూజేషన్. ఇప్పుడు ఒక ఫోటో చూద్దాం. అన్యజనుల్ని దేవాలయంలోకి తీసుకొచ్చాడు పౌలు అనేది వాళ్ళ అక్యూజేషన్. జూమ్ చేయొచ్చా దాన్ని? చూడండి, ఇది హేరోదు కట్టిన దేవాలయము. ఇప్పుడు చూడండి, జూమ్ చేయండి. ఇలాగండి. ఎవరైనా సరే దేవాలయంలోకి ప్రవేశించడానికి కొన్ని చెక్ మీటర్స్ ఉంటాయి అన్నమాట. అందరూ దేవాలయంలోకి వెళ్ళడానికి వీలు లేదు, యూదులు మాత్రమే దేవాలయంలోకి వెళ్ళగలరు. చూడండి, ఈ లోపల వరకు ఈ 1 ప్లేస్ ఎక్కడైతే ఉందో ఇక్కడికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలడు, గర్భగుడి. ఈ ప్లేసెస్లో కొంతమంది పెద్దలు మాత్రమే వెళ్ళగలరు. ఇక్కడ దాకా కొంతమంది యూదులు మాత్రమే వెళ్ళగలరు. ఇక్కడికి ఉమెన్ మాత్రమే వెళ్ళగలరు. ఉమెన్ లోపల దాకా వెళ్ళడానికి కూడా వీలు లేదు. అయితే ఎవరైనా యూదులు కాని వాళ్ళు, అన్యజనులు ఎవరైనా యూదా మతంలోకి వస్తే, కన్వర్ట్ అయితే వాళ్ళు ఇక్కడే ఉండాలి. చూడండి, జెంటైల్స్ కోర్ట్ యార్డ్ అని ఉందా? నెక్స్ట్ ఫోటోకి వెళ్ళండి ఒకసారి. జూమ్ చేయండి, ఇంకా జూమ్ చేయండి. ఇంకా జూమ్ అవుట్ చేయి. చూడు, టెంపుల్ బిల్డింగ్, ఇక్కడేమో స్త్రీలకి సంబంధించిన కోర్ట్ యార్డ్. అన్నిలో వస్తే ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి, దేవాలయము బయట ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు లోపలికి రాకుండా చిన్న ఫెన్సింగ్ కట్టుకున్నారు. ఇక్కడ ఇట్లా చిన్న ఫెన్సింగ్, 3 feet ఫెన్సింగ్ కట్టుకున్నారు. ఎవరు? అన్యులు లోపలికి రాకుండా. అన్యులు ఎక్కడి వరకు ఉండాలి? బయట వరకే ఉండాలి. ఏమైనా గుర్తొస్తుందా? ఇండియాలో చాలా టెంపుల్స్లోకి మనం వెళ్ళలేం కదా. సౌదీ అరేబియాకి మనం వెళ్ళలేం, తెలుసా? చాలామందికి తెలియదు. సౌదీ అరేబియాకి మనం వెళ్ళలేం. మనం ముస్లిం అని ప్రూవ్ చేసుకుంటేనే, కల్మా చదివితేనే సౌదీ అరేబియాకి మనల్ని ఎలవ్ చేస్తారు, మక్కాలోకి ఎలవ్ చేస్తారు. భారతదేశంలో ఉన్న చాలా వేరే మతస్థుల టెంపుల్స్లోకి మనము వెళ్ళలేము. కొన్ని టెంపుల్స్లోకి కొంతమంది స్త్రీలని ఎలవ్ చేయరు, వాళ్ళు బార్డర్స్ గీసుకున్నారు. అలాగే యూదులు కూడా బార్డర్స్ గీసుకున్నారు. అన్యజనులు ఇక్కడ వరకే రావాలి, స్త్రీలు ఇక్కడ వరకే రావాలి, ప్రధాన యాజకుడు ఇక్కడ వరకే రావాలి అని బార్డర్స్ గీసుకున్నారు. వీళ్ళు ఏం ఆలోచించారంటే, పౌలు అన్యజనులు తీసుకొని లోపలికి వచ్చాడేమో అని ఊహించుకున్నారు. పౌలు అన్యజనులు ఇక్కడ వరకే ఉండాలి కదా, వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చాడేమో అని ఊహించుకొని పౌల్ని పట్టుకొని వాళ్ళు చంపబోయారంట. అది అక్కడ జరిగిన విషయము. ఎందుకు పౌల్ని అటాక్ చేశారు అంటే, అన్యజనుల్ని ఏమన్నా లోపలికి తీసుకొచ్చారేమో అని ఊహించుకున్నారు. చూడండి, ఇప్పుడు యూదా మతం దగ్గరికి వెళ్ళాలంటే బార్డర్స్ ఉన్నాయి, యూదా మతంలోకి వెళ్ళాలంటే బార్డర్స్ ఉన్నాయి. సౌదీలో మక్కా మసీద్కి మనం వెళ్ళాలంటే ఏమున్నాయి? ఇప్పుడు మనకి ఇక్కడ పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలంటే
ఫస్ట్ సైన్ చేసి ఇవ్వాలా. కానీ చర్చ్కి రావాలంటే నో బార్డర్స్. హల్లెలూయా. ఎవరైనా చర్చికి రావచ్చు. హల్లెలూయా. కులము లేదు, మతము భేదము లేదు, ఎవరైనా చర్చికి రావచ్చు. అలా వచ్చును గాక. మన దేవుడు అన్ని మతాలకి సంబంధించిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు అన్ని కులాలకి సంబంధించిన దేవుడు. చూడండి, ఒకప్పుడు క్రింది కులాలకి విద్య లేదు, క్రింది కులాలకి గుడిలోకి వెళ్ళే హక్కు లేదు. కానీ క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చినప్పుడు ఆ ఫెన్సింగ్స్ విరగొట్టి మరి గర్భగుడిలోకి క్రైస్తవుని తీసుకొని వచ్చారు. ఈరోజు చాలామంది పాస్టర్లు క్రింది కులాల వాళ్ళే. హల్లెలూయా. చూడండి, ఎన్నో గుళ్ళకి మరి ఎంతమంది క్రింది కులాల వాళ్ళు ఉన్నారో ప్రీస్గా మనకైతే తెలియదు. కానీ అన్ని చర్చెస్కి లీడర్స్కి ఎవరున్నారో తెలుసా? ద లోవర్ క్యాస్ట్. ఎవరైతే లోవర్ క్యాస్ట్ అని ఊరికి బయట పెట్టారో, ఎవరినైతే లోవర్ క్యాస్ట్ అని దూరంగా పెట్టారో, ఎవరినైతే లోవర్ క్యాస్ట్ వీళ్ళని ఊళ్ళోకి రానివద్దు అనుకున్నారో వాళ్ళందరూ బార్డర్స్ చెరిపేశారు. అది ఒక చర్చ్, ఒక దేవుని వాక్యం మాత్రమే చేయగలిగింది. ఆ బార్డర్స్ అన్నీ చెరపగలిగింది క్రిస్టియానిటీ మాత్రమే. అందుకే ఈరోజు ద మోస్ట్ అటాక్డ్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ క్రిస్టియానిటీ మాత్రమే. ఎందుకు తెలుసా? బార్డర్స్ చెరిపేస్తుంది. కానీ చాలా విచారకరమైన విషయం ఏంటంటే చాలా సంఘాల్లో ఇంకా బార్డర్స్ పెట్టుకున్నారు చాలామంది. చాలా సంఘాల్లో బార్డర్స్ పెట్టుకున్నారు చాలామంది. స్త్రీలను బోధించొద్దు అంటారు, తెల్లబట్టలు వేసుకుంటేనే స్టేజ్ ఎక్కాలంటారు, గెడ్డం ఉంటే స్టేజ్ ఎక్కనివ్వరు. చాలా సంఘాల్లో ఇంకా బార్డర్స్ పెట్టుకున్నారు. అలాంటి బార్డర్స్ అన్నీ నశించిపోవును గాక. వావ్ చర్చ్లో అట్లాంటి బార్డర్స్ ఏమీ లేవమ్మా. హల్లెలూయా. వీఆర్ ఫ్రీ, వీఆర్ లిబరల్ అండ్ వీ ఎంజాయ్ ద ఫ్రీడమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ గాడ్, ఇన్ ద లిమిట్స్ ఆఫ్ వర్డ్. ఆమేన్. చూడండి, పౌలు ఒకవేళ వాళ్ళని ఆ లోపలికి తీసుకొని వచ్చాడేమో అని చెప్పి రూమర్ వచ్చింది. వాళ్ళు పట్టుకున్నారు పౌల్ని. పట్టుకొని ఏం చేయబోయారంట? 28వ వచనం చదవండి. 28వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులారా, ఎవరిని పిలుస్తున్నారు? పక్కన ఇజ్రాయేల్ వాళ్ళందరినీ పిలుస్తున్నారు. అయ్యో, ఇక్కడ అపచారం జరిగిపోయింది. పౌలు లోపలికి తీసుకొచ్చేసాడు అన్యమతస్తుల్ని, వాళ్ళు రావడానికి వీల్లేదు. ఈ అపచారం చేయాలంటే పౌల్ని పట్టుకొని అక్కడే మనము చంపేయాలి. వీళ్ళందరూ ఏ గవర్నమెంట్లో ఉన్నారు? రోమన్ గవర్నమెంట్లో ఉన్నారు. ఏ గవర్నమెంట్లో ఉన్నారు? వీళ్ళకి చంపే అధికారం లేదు. యూదులకు అసలు చంపే అధికారము లేదు. కానీ ఒక్క విషయంలో రోమన్ గవర్నమెంట్ వాళ్ళకి చంపే హక్కునిచ్చింది. ఏ విషయం అంటే టెంపుల్ విషయంలో. ఏ విషయం అంటే టెంపుల్ విషయంలో. అసలు వాళ్ళకి ఎలాంటి చంపే అర్హతలు, చంపే శిక్షలు వేసే అర్హత యూదులకు లేదు. కానీ ఒక్క విషయంలో ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఏ విషయము అంటే టెంపుల్ విషయంలో. టెంపుల్ విషయంలో ఏదైనా అపచారం జరిగితే వాళ్ళకి చంపే హక్కు ఇచ్చింది. వెంటనే వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఇజ్రాయేల్ అందరినీ సహాయం కోరుతూ ఉన్నారు. 29వ వచనం చదవండి ఒకసారి. ఊహించుకున్నారంట. నిజంగా జరిగిందా? రూమర్, ఊహించుకున్నారు. 30వ వచనం చదవండి. చదవండి చదవండి. ఏం చేశారంట? పౌల్ని పట్టుకొని దేవాలయంలో నుండి బయటికి ఈడ్చారంట. అక్కడ జెంటైల్స్ కోర్ట్యార్డ్ ఉంది చూడండి, అక్కడ ఈడ్చుకుంటూ వచ్చారు. కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చారు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. 31వ వచనం. యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని. చూడండి, యెరూషలేములో ఏదో గొడవ జరుగుతుందన్న విషయం ఎవరికి తెలిసింది? రోమన్ గవర్నమెంట్కి తెలిసింది. పటాలపు పై అధికారి, పటాలము అంటే 1000 మెంబర్స్ ఆఫ్ మెన్. ఎంతమంది? శతాధిపతి అంటే 100కి. పటాలము అంటే 1000 మెంబర్స్కి ఒక కమాండర్ ఉంటాడు కదా, ఆయన. ఈ పటాలపు అధికారి పేరేంటంటే క్లాడియస్ అనండి. క్లాడియస్ లైసియస్ అనేది ఫుల్ పేరు. క్లాడియస్ అందాం మనం. ఈ మాట మనకి ఎట్లా తెలుస్తుంది క్లాడియస్ అంటే? 26వ అధ్యాయం 27వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఈ క్లాడియస్ ఒక లెటర్ రాస్తాడు. ఇదే క్లాడియస్ ఒక లెటర్ రాస్తాడు వేరే వ్యక్తికి. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇతని పేరు క్లాడియస్. ఈ విషయము క్లాడియస్కి తెలిసింది. ఏం జరిగిందో చూద్దాం తర్వాత. 32వ వచనం. పరిగెత్తుకొని వచ్చాను. అప్పటిదాకా ఏం చేస్తున్నారంట వాళ్ళు? ఏం చేస్తున్నారు? పౌల్ని అప్పటిదాకా కొడుతున్నారు. క్లాడియస్ ఎప్పుడైతే శతాధిపతుల్ని, సైనికుల్ని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారో,
క్లాడియస్ని చూశారు వాళ్ళు, చూసి కొట్టడము మానేశారు. తర్వాత వచనం చూద్దాం. వెరీ గుడ్. వాళ్ళందరూ కొడుతున్నారు పౌల్ని. పై అధికారి క్లాడియస్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి 2 సంఖ్యలతో బంధించమన్నాడు అంట. 2 సంఖ్యలు అంటే ఇటొకటి ఇటొకటి, ఇట్లా కాదు, ఇటొకళ్ళు ఇటొకళ్ళు. యేసుక్రీస్తుని కూడా అలాగే బంధించారు కదా, యేసుక్రీస్తుని కూడా అలాగే బంధించారు కదా. తర్వాత ఏం చేశారు చూద్దాం. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కొట్టడం ఆపేశారు. అతను అడిగాడంటే అసలు ఇతను ఎవరు, ఎందుకు కొడుతున్నారు మీరు అడిగితే కొంతమంది ఒకటి చెప్తున్నారు, కొంతమంది ఇంకోటి చెప్తున్నారు. అంతా గలిబిలిగా ఉంది. అసలు ఎవరు ఏంటి సరైన రీజన్ చెప్పట్లేదు. వెంటనే క్లాడియస్ ఏమన్నాడంటే ఊరికనే కొడుతున్నారేమో ఇతన్ని, కారణం ఏమీ లేదేమో అని చెప్పేసి అతన్ని తీసుకొని కోటలోకి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆ కోటని మనం యాంటోనియా ఫోర్ట్రెస్ అంటాం. యాంటోనియా ఫోర్ట్రెస్ అనండి. ఫోటో చూపిస్తాను చూడండి ఒక్కసారి, ఫోటోలో కనిపిస్తుంది. అది టెంపుల్ పక్కనే ఉంటుంది. యాంటోనియా ఫోర్ట్రెస్ అంటాం దాన్ని. చూడండి, ఆ కార్నర్లో ఉంటుంది. హేరోదు కట్టిన ఫోర్ట్ అది. ఆ యాంటోనియా ఫోర్ట్రెస్లోనే ఈ రోమన్ అధికారి ఉంటాడు. ఈ యాంటోనియా ఫోర్ట్రెస్లోనే పొంతు పిలాతు అప్పుడప్పుడు వచ్చి ఉండేవాడు. ఈ యాంటోనియా ఫోర్ట్రెస్లోనే యేసుక్రీస్తు యొక్క ట్రయల్ జరిగింది. ఇక్కడికే యేసుక్రీస్తుని తీసుకొని వెళ్ళి పొంతు పిలాతు ఆ ఫోర్ట్రెస్లోనే ఆ ట్రయల్ జరిగినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు అదే యాంటోనియా ఫోర్ట్రెస్కి ఎవరు తీసుకొని వెళ్తున్నారు? యేసుక్రీస్తుని ఎట్లా తీసుకెళ్లారు? 2 సంఖ్యలతో తీసుకెళ్లారు. పౌలుని ఎట్లా తీసుకెళ్తున్నారు? 2 సంఖ్యలతో తీసుకొని వెళ్తున్నారు. తర్వాత చదువుదాం 35వ వచనం. మెట్ల మీదకి వచ్చినప్పుడు గుంపు కూడా బలవంతం చేస్తున్నారంట, సైనికులు మోసుకొని వెళ్ళారంట పౌలు గారిని. తర్వాత వచనం. వెంబడించాను. నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. చూడండి పౌల్ని ఫోర్ట్లోకి తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఈ క్లాడియస్ అనే అధికారిని పౌలు చూసి నేను నీతో ఒక మాట చెప్పాలి అన్నాడు. ఏ భాషలో అన్నాడు? గ్రీకు భాషలో అన్నాడు. ఇప్పుడు చూడండి, అధికారి ఏమని అడుగుతున్నాడంటే నీ గ్రీక్ భాష వచ్చా అంటే ఏమనుకున్నాడు? ఇతను ఎవరో కోన్కిస్కా అనుకున్నాడు. అసలు అతను ఎవరో నార్మల్ పర్సన్ని పట్టుకొని కొట్టేస్తున్నారేమో వీళ్ళు అనుకున్నాడు. చూడండి, పౌలు గ్రీకు భాషలో మాట్లాడుతుంటే వెంటనే ఆయన సర్ప్రైజ్ అయిపోయాడు. అంటే ఉత్తుత్తి గ్రీక్ భాష కూడా కాదు అది, మంచి ఎలక్వెన్సీతో మాట్లాడుతున్నాడు. మంచి ఇంగ్లీష్ మాట్లాడిన ఫారినర్స్ని చూసినప్పుడు ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా మనకు రాకపోయినా ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం వాళ్ళతోటి. సో చూడండి, అట్లా పౌల్ని చూడంగానే ఓహో నీకు గ్రీకు భాష వచ్చా, అది కూడా ఎట్లా మాట్లాడుతున్నాడు? పర్ఫెక్ట్ స్లాంగ్లో మాట్లాడుతున్నాడు, వేరే స్లాంగ్స్లో మాట్లాడట్లే. ఆ పర్ఫెక్ట్ స్లాంగ్ చూసి ఆశ్చర్యపోయి నీకు గ్రీకు భాష తెలియనా అని అడిగాడు. 38వ వచనం చదవండి. సెకండ్ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగాడు? నీకు గ్రీకు భాష వచ్చా అని అడిగాడు. సెకండ్ క్వశ్చన్ ఏమని అడిగాడు పౌల్ని? కొంతకాలం క్రితము ఒక ఐగుప్తీయుడు ఒక 4000 మందిని పట్టుకొని వచ్చి రెబల్ చేశాడు, అది నువ్వేనా అని అడిగాడు. చూడండి, ఇప్పుడు చూడండి ఏం జరిగిందంటే దీనికి ఒక 3 years ముందు, ఈ సిచ్యువేషన్ జరిగిన ఒక 3 years ముందు ఒక వ్యక్తి ఉన్నాడు, ఈజిప్షియన్. అతను ఐగుప్తు దేశానికి చెందిన వ్యక్తి. అతను ఏం చేశాడంటే ఒక 4000 మంది గ్యాంగ్ని ఫామ్ చేశాడు. ఎంత? 4000 మంది గ్యాంగ్ని ఫామ్ చేశాడు. వాళ్ళని సికోరియన్స్ అంటారు. ఏమంటారు? సికోరియా అనే ఒక మూవీ కూడా ఉంది ఇంగ్లీష్లో, ఇదే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశారు మూవీ. అది సికోరియన్స్ అంటారు. ఈ సికోరియా అనే మాటకి కత్తి అని అర్థం, డాగర్ అని అర్థం. చిన్న కత్తులు ఉంటాయి చూడండి. సో వీళ్ళు కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళని కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలంటే టెర్రరిస్ట్ అనొచ్చు వీళ్ళని. మనం ఏమంటాం? టెర్రరిస్ట్. అక్కడక్కడ మనుషుల్ని బాంబులు పెట్టి చంపుతూ ఉంటారు కదా. ఇట్లా ఈ సికోరియన్స్ కూడా మెల్లగా డాగర్ పెట్టుకొని ఎక్కడెక్కడైతే వాళ్ళు ప్లాన్ చేసి అటాక్ చేయాలనుకుంటున్నారో అక్కడ అటాక్ చేస్తారు. అయితే 3 సంవత్సరాల క్రితము ఈ 4000 మంది సికోరియన్స్, వీళ్ళకి చెందిన ఈజిప్షియన్ లీడర్, ఐగుప్తు దేశానికి చెందిన ఒక లీడరు ఈ 4000 మందిని వెంటబెట్టుకొని టెంపుల్ని అటాక్ చేయడానికి వచ్చాడు, టెంపుల్ని కంట్రోల్ చేయడానికి వచ్చాడు.
కంట్రోల్ చేసి రోమన్ ఎంపైర్లోంచి లాక్కోవాలనుకున్నప్పుడు రోమా అధికారులంతా అతన్ని వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరినీ చంపేసినప్పుడు ఆ ఐగుప్తీయుడు లీడర్ పారిపోయాడు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు క్లాడియస్కి ఆ వ్యక్తి గుర్తొచ్చాడు. నువ్వేనా ఏంటి కొంపదీసి ఆ వ్యక్తిగా అని అడిగాడు. ఆ స్టోరీ గుర్తు తెచ్చుకుని ఏమంటే 3 years బ్యాక్ 4,000 మందితోటి యెరూషలేంకి ఒక వ్యక్తి వచ్చి ఇట్లానే చేశాడు, నువ్వేనా, అందుకే నిన్ను కొడుతున్నారా అని అడిగాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. అందుకు పౌలు యూదుడను ఆ గొప్ప పట్టణపు పౌరుడను చూడండి, అతను ఏమడిగాడు, ఆ ఐగుప్తుడివి నువ్వేనా అన్నాడు. ఫస్ట్ నీకు గ్రీకు భాష తెలుసా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఐగుప్తుడివి నువ్వేనా అన్నాడు. అప్పుడు పౌలు ఏమన్నాడు, కాదు అతనికి నాకు ఏ సంబంధం లేదు, నేను యూదుణ్ణి. ఎక్కడ పుట్టాను నేను? కిలికియా ప్రాంతంలో పుట్టాను, తార్సు ప్రాంతంలో పుట్టాను. నాకు మనుషులతో మాట్లాడడానికి కొంచెం టైం ఇవ్వు అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. 40 వచనం చూడండి. సైగ చేశాను, వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో, ముందే భాషలో మాట్లాడాడు, అధికారితో గ్రీకు భాషలో మాట్లాడాడు. ఇప్పుడు ఏ భాషలో మాట్లాడుతున్నాడు? ఎందుకు హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు? యూదులతో మాట్లాడుతున్నాడు కాబట్టి. ఆయనకి ఏమేం భాషలు వచ్చు? గ్రీక్ అండ్ అప్పుడు తెలుగు కాకుండా మీకు ఇంకేం భాషలు వచ్చు? అవి కాకుండా ఇంకేమొచ్చు? నేను కన్నడ నేర్చుకుంటున్నా. ఇంకా కన్నడ వచ్చా తల్లి? చూడండి, వీఆర్ కన్ఫైన్డ్ టు సమ్ లాంగ్వేజెస్ కదా, మనం కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఇష్టపడతాం. పౌలు గారిని దేవుడు ఎందుకు వాడుకున్నాడు తెలుసా? ఆయన గ్రీక్ వచ్చు, హిబ్రీ వచ్చు, అన్యజనులతో ఎట్లా మాట్లాడాలో తెలుసు, యూదులతో ఎట్లా మాట్లాడాలో తెలుసు, అధికారులతో ఎట్లా మాట్లాడాలో తెలుసు, కింద వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలుసు, పైన వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలుసు. అలాంటి వ్యక్తిని పౌలు గారు దేవుడు వాడుకున్నారు, అలాంటి వ్యక్తి అయిన పౌల్ని. చాలామంది ఏమనుకుంటారో తెలుసా, దేవుడు నాకు పిలిపించేశాడు, నాకేం అవసరం లేదు, నేను తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని సంచి పట్టుకొని బయలుదేరుతా అనుకుంటారు. బట్ వీ నెవర్ ఇన్వెస్ట్ అవర్ టైమ్ ఇన్ స్కిల్స్. ఎంతమంది స్కిల్ మీద టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు? సల్మా నాకు మెడికల్ కోడింగ్ నేర్చుకుంటానని 3 సంవత్సరాల నుంచి చెప్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇప్పటికి వెళ్ళలే ఇన్స్టిట్యూట్కి. డిఎస్సి ఎగ్జామ్స్కి ఎవరో ప్రిపేర్ అవుతున్నారు? ఎవరమ్మా చేయొద్దండి ఒకసారి. ఎగ్జామ్కి వెళ్తున్నారు ఎవరు? కోచింగ్ చేశారా? కోచింగ్కి వెళ్ళారా? స్కిల్ నేర్చుకుంటున్నారా? మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు మహేష్. రోజులో ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడో తెలియదు మనకి. సాఫ్ట్వేర్ కోచింగ్, సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, చేతండి. సాఫ్ట్వేర్ జాబ్స్ చేశారు. ఎంతమంది కొత్త స్కిల్? ఏఐ వస్తుంది, ఎంతమంది నేర్చుకుంటున్నారు? ద ప్రాబ్లమ్ విత్ క్రిస్టియన్స్ ప్రాబ్లం ఏంటి తెలుసా? వీ నెవర్ ఇన్వెస్ట్ అవర్ టైమ్ ఇన్ లెర్నింగ్ ఎ న్యూ స్కిల్. కొత్త స్కిల్ నేర్చుకోము కొత్త స్కిల్. మనం అప్గ్రేడ్ అవ్వడానికి ఇష్టపడము. ప్రపంచమంతా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది, క్రైస్తవులు మాత్రం నేను మోకాళ్ళ ప్రార్థన చేస్తా, దేవుడు నాకు అన్నీ ఇచ్చేస్తాడు అనుకుంటారు. ఇస్తాడా? ఇవ్వగలడు దేవుడు. బట్ నువ్వేంటి? నీ స్కిల్ ఏంటి? దేవుడు చూస్తాడు. పౌలు ఎందుకు వాడుకున్నాడు? హిబ్రీ భాష వచ్చు, గ్రీకు భాష వచ్చు, రోమియుడు, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలిసినవాడు. పౌలు హెబ్రీ భాషలో అక్కడ మాట్లాడుతూ ఉంటే అందరు సైలెంట్ అయిపోయారు. ఎవ్రీబడి ఈజ్ సైలెంట్గా వింటా ఉన్నారు. దేవుని చిత్తం అయితే నాకు 40 years వచ్చేలోపు సౌత్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ మాట్లాడాలని నాకు ఆశ. ఆమెన్. గట్టిగా ఆమెన్ చెప్పండి. కన్నడ నేర్చుకుంటున్నా. ఈ లాస్ట్ మంత్ డిసెంబర్ కల్లా కన్నడ వచ్చును గాక. కన్నడలో సువార్త చెప్దుము గాక. అన్వేషణ అన్ని రాష్ట్రాలు తిరగాల. అన్వేషణ కాదు, అందరు తిరగాల. తర్వాత చదవండి ఏమవుతుంది. 22వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహోదరులారా, నేను మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. చూడండి, ఇక్కడేమో సమాధానం అని ఉంది, ఇంగ్లీష్లో ఏమనుంది చూడండి. డిఫెన్స్ అనే మాట ఉంటుంది. సహోదరులారా, తండ్రులారా, నన్ను కొట్టారు బాగానే ఉంది అని హిబ్రీ భాషలో చెప్తా ఉన్నాడు. నేను చెప్పే ఆన్సర్ వినండి, నా డిఫెన్స్ వినండి, డిఫెన్స్ లాయర్ లాగా నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను, వినండి అంటాడు. ఆ డిఫెన్స్ అనే మాటకు గ్రీకు భాషలో అపాలజియా అనే మాట వాడబడింది. ఏం మాట? గట్టిగా చెప్పండి.
ఆ అపాలజియాలోంచే అపాలజెటిక్స్ వచ్చింది. అపాలజియాలోంచే అపాలజెటిక్స్ వచ్చింది. అంటే పౌలు ఏం చెప్తున్నాను, నేను అపాలజెటిక్స్ చేయాలనుకుంటున్నాను, మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మీతో డిబేట్ చేయాలనుకుంటున్నాను. తర్వాత చదవండి, 2వ వచనం చదవండి. ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి, ఇలాగూ చెప్పసాగాను, చూడండి పౌలు తన సొంత టెస్టిమనీ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏం చెప్పాడు వాళ్ళకి? నా ఆన్సర్ వినండి అన్నాడు. ఆన్సర్ వినండి అని ఓన్ టెస్టిమనీ చెప్పడము స్టార్ట్ చేశాడు. చాలా ప్లేసెస్లో గాస్పల్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే మన ఓన్ టెస్టిమనీ ద్వారా స్టార్ట్ అవుతుంది. చాలా ప్లేసెస్లో సువార్త ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే మన సొంత సాక్ష్యము ద్వారా స్టార్ట్ అవుతుంది. పౌలు గారు 4 సార్లు తన సొంత సాక్ష్యం చెప్పాడు. ఇప్పటి వరకు పౌలు గారు 4 సార్లు సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ ఒక చోట యూదులకి, తర్వాత అన్యులకు చెప్తాడు 26వ అధ్యాయంలో, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అనుకుంటా చెప్తాడు, తర్వాత తిమోతికి రాసిన పత్రికలో టోటల్గా 4 సార్లు చెప్తాడు. ఈ టెస్టిమనీ అంతా మనకు తెలిసిందే. అక్కడక్కడ ఏమన్నా ఉంటే పికప్ చేసుకొని వినడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి. హింసించితిని, తెలుసుగా మనకి ఈ స్టోరీ అంతా తెలుసు కదా. ఆయన రిపీట్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ 6వ వచనం చదవండి. చూడండి పౌలు గారు వెళ్ళిన జర్నీ అంతా గుర్తు చేసుకుంటున్నాడు. తన సాక్ష్యం అంతా చెప్తా ఉన్నాడు. నేను ఆ దారిలో వెళ్ళినప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయాను, గురుడివాడిని అయిపోయాను, యేసుక్రీస్తు నాతో మాట్లాడాడు, ప్రభువా నేను ఏం చేయాలి అని అడిగితే దమస్కు మార్గానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడును అని నాతో అని. చూడండి యేసుక్రీస్తు మొదటిసారి లేదా దర్శనం ద్వారా పౌలుతో మాట్లాడినప్పుడు పౌలుకి ప్లాన్ అంతా ఇచ్చాడా? ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఫస్ట్ దమస్కుకు నువ్వు ఫస్ట్ నేను చెప్పింది చెయ్యి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకేమి చేయబడుతుందో నీకు బయలుపరచబడతా ఉంటుంది. చూడండి మీ లైఫ్లో కూడా ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్ వస్తుంది అంతే. మీ లైఫ్లో కూడా ఏదన్నా విజన్ క్యారీ చేయాలన్నప్పుడు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు, ఏదైనా జాబ్ కోసం వెతుక్కోవాలి అన్నప్పుడు ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్ వస్తుంది మీకు. మనము ఇంటర్వ్యూస్లో మనల్ని క్వశ్చన్ అడుగుతారు, ఒక 5 years తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే నేను ఈ కంపెనీకి మేనేజర్ అయిపోతా అంటారు చాలామంది కదా. మనం చెప్తాం కదా, ఐ వాంట్ టు రీచ్ ద పినాకిల్స్ ఆఫ్ ది కంట్రీ అని చెప్తాం. కానీ 5 years తర్వాత నిజంగా అలాగే జరుగుతుంది అది గ్యారంటీ ఏంటి? 5 years తర్వాత నువ్వు మేనేజ్మెంట్ పొజిషన్స్లోకి వెళ్ళిపోతావని గ్యారంటీ ఏంటి? కావాలంటే జాబ్ చేస్తున్న వాళ్ళని అడగండి, వాళ్ళు అదే చెప్పుంటారు ఇంటర్వ్యూలో మ్యాక్సిమం స్టార్టింగ్లో చెప్పుంటాం కదా. క్రాంతి చెప్పాము అలాగే. కానీ 5 years అయిపోయింది, ఇంకా మనం మేనేజ్మెంట్ పొజిషన్లోకి వెళ్ళాలి అంటే ప్రణాళిక మన చేతిలో అక్కడికి వెళ్ళటం వరకు మాత్రమే మన చేతిలో ఉంది. అక్కడి నుంచి నడిపించడము దేవుని చేతిలో ఉంది. చూడండి పౌల్ని కూడా దమస్కుకు వెళ్ళమన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. వచ్చి తిని
హ్మ్. 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 అననీయ వచ్చాడంట పౌలు దగ్గరికి. అననీయ వచ్చి నువ్వు బాప్తిసం తీసుకో అని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. హ్మ్. 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 వెరీ గుడ్. ఇక్కడ వరకు పౌలు గారి స్టోరీ. ఇక్కడ వరకు పౌలు గారి పర్సనల్ టెస్ట్ మనీ. పౌలు గారు దమస్కు మార్గంలో క్రైస్తవుల్ని చంపడానికి వెళ్తా ఉన్నప్పుడు ఒక వెలుగు ద్వారా ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. ప్రభు ఏమని చెప్పాడంటే, నువ్వు ఫస్ట్ దమస్కు మార్గానికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నీకు విషయం బోధపడుతుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత పౌలు గుడ్డివాడే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి అననీయ వచ్చాడు. అననీయ అనే ప్రవక్త వచ్చి ఏం చేయాలి అనే విషయాన్ని బోధించాడు. ఆ తర్వాత పౌలు 3 సంవత్సరాలు నబేతియా ఎడారికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నబైతియా ఎడారి అంటే సౌదీ అరేబియా ఎడారికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండి చదువుకోవడం స్టార్ట్ చేశాడు. అక్కడ నుండి ధర్మశాస్త్రాన్ని చదవడం స్టార్ట్ చేశాడు. హీ వాజ్ ఇంప్రూవింగ్ హిస్ స్కిల్ దేర్. అయిపోయిన తర్వాత యెరూషలేంకు వచ్చి యెరూషలేంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పౌలుతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, యూదుల దగ్గర నేను నిన్ను వాడుకోవాలి అనుకోవట్లేదు, నిన్ను అన్యజనుల దగ్గర వాడుకోవాలి అనుకుంటున్నాను అనే విషయాన్ని ప్రభువు పౌలుకి బయలుపరిచాడు. చూడండి, పౌలు స్టోరీ అంతా చెప్పాడు. లాస్ట్లో ఏం చెప్పాడంటే, దేవుడు నన్ను అన్యజనుల మధ్య వాడుకోవాలి అనుకున్నాడు అనే విషయాన్ని చెప్పాడు. ఆ విషయం విన్న తర్వాత 22వ వచనంలో రియాక్షన్ ఎలా ఉంది చూడండి ఒకసారి. ఆలకించుచుండిరి, ఇటువంటి వాడు బ్రతుక తగడు, భూమి మీద ఉండకుండా వానిని చంపివేయుడని కోపం వచ్చిందంట వాళ్ళకి. ఎందుకు కోపం వచ్చింది? వాళ్ళు ఏమనుకున్నారు? దేవుడు మాకు మాత్రమే దేవుడు. పౌలుతో ప్రభు ఏం చెప్పాడు? అన్యజనుల దగ్గరికి సువార్తను తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నేను అన్యజనులకు కూడా దేవుణ్ణే. యూదులది విశ్వాసం ఏంటి అంటే, మేము కొలుస్తున్న దేవుడు మాత్రమే నిజమైన దేవుడు. అన్యజనుల్ని దేవుడు ఎందుకు సృష్టించాడంటే నరకంలో వేడి పెరగడం కోసం, నరకంలో వాళ్ళని కాలుస్తుంటే వేడి పెరగడం కోసము అన్యజనుల్ని సృష్టించాడు అని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు మాత్రమే దేవుడు, ఈ దేవుడు వేరే వాళ్ళకి చెందడానికి వీలు. ఇందాక చెప్పాను కదా, మనం బార్డర్స్ క్రియేట్ చేసుకుంటామని. అట్లా బార్డర్స్ క్రియేట్ చేసుకున్నారు. ఎప్పుడైతే పౌలు ఆ బార్డర్ని తెంపడానికి స్టార్ట్ చేశాడో వెంటనే వాళ్ళందరూ కోపం వచ్చి వాళ్ళందరూ ఇతను బ్రతకడానికి వీలు లేదు అని కేకలు వేశారు. 23వ వచనం చూడండి. చూడండి, పై బట్టలు విదుర్చుకొని ఆకాశం వైపు ఏమేస్తున్నారంట? అపచారం జరిగిపోయిందని అరుస్తున్నారంట. తర్వాత వచనం. ఇప్పుడు రోమా అధికారులకి వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళకి తెలియదు కదా ధర్మశాస్త్రము, ఈ విషయాలన్నీ తెలియదు. వెంటనే సహస్రాధిపతి ఏమన్నాడంటే, ఇతను కొరడాలతో కొట్టి అసలు ఏంటో అసలు విషయం తెలుసుకుందాము అనుకున్నాడు. ఒక ఫోటో చూడండి, అసలు కొరడా అనేది ఎట్లుంటుంది చూడండి. ఫోటో చూపిస్తాను చూడండి, ఎలాంటి కొరడాలతో కొట్టాలనుకున్నాడు చూడండి. ఈ కొరడాలతో ఎవరిని కొట్టారు? ఈ కొరడాలతో ఎవరిని కొట్టారు? అంతకుముందు యేసుక్రీస్తుని కొట్టారు. గుర్తుందా? పౌల్ని ఎలా తీసుకొని వెళ్ళారు వీళ్ళు? ఎన్ని సంఖ్యలు? యేసుక్రీస్తుని ఎన్ని సంఖ్యలతో తీసుకెళ్లారు? యేసుక్రీస్తుని ఏ ఫోర్ట్లోకి తీసుకెళ్లారు? యాంటోనియా అనే ఒక కోట్లలోకి తీసుకొని వెళ్ళారు కదా. పౌల్ని ఎక్కడ తీసుకొని వెళ్ళారు? యేసుక్రీస్తుని దేంతో కొట్టారు? పౌల్ని దేంతో కొట్టాలనుకుంటున్నారు? చూడండి, వాటికి ఆ కార్నర్స్లో గాజు పెంకులు పెడతారంట.
షార్ప్ గాజు పెంకులు, ఐరన్ మెటల్స్ లాంటివి పెడతారంట. కొట్టినప్పుడు ఫ్లెష్ కూడా వచ్చేస్తుంది బయటికి, కొట్టినప్పుడు ఫ్లెష్ కూడా బయటకు వచ్చేస్తుంది. అలాంటి కొరడాలతో కొట్టి అసలు ఏం జరుగుతుందో గొడవ తెలుసుకుందాము అనుకున్నారంట. 25వ వచనం చదవండి. కొట్టుచున్నప్పుడు శతాధిపతిని చూసి ఏం క్వశ్చన్ అడిగాడు? రోమియోలని కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉంది. ఎందుకు అడిగాడు ఆ మాట? ఎందుకు అడిగాడు ఆ మాట? తర్వాత చదవండి. ఎందుకు అడిగాడు ఆ మాట పౌలు? ఎందుకు అడిగాడు ఆ మాట? రోమియోల్ని కొట్టడానికి మీకు అధికారం ఉందా అని అడిగాడు. ఎందుకు అడిగాడంటే పౌలు గారు ఎవరు? ఎక్కడ కూర్చాడు ఆయన? ఇప్పుడు చూడండి, రోమన్ సిటిజన్, ఏమేం భాషలు వచ్చు? చాలా వెరైటీ మనిషి కదా, వెరైటీ మనిషి కదా. రోమన్ సిటిజన్, గ్రీకు భాష వచ్చు, హెబ్రీ భాష వచ్చు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్నాడు. ఉండి ఏమన్నాడు తెలుసా? కొడుతున్నారు బాగానే ఉంది, రోమన్స్ని కొట్టడానికి మీకు అధికారం ఉందా అని అడిగాడు. ఎందుకంటే పౌలు రోమా ప్రాంతంలో పుట్టాడు. బై బర్త్ అతనికి సిటిజన్షిప్ ఉంది, బై బర్త్ అతనికి సిటిజన్షిప్ ఉంది. తర్వాత వచనం చూడండి. అప్పుడు సహస్రాధిపతి పరిగెత్తుకుంటూ వచ్చాడంట. వచ్చి ఏమడిగాడు తెలుసా? ఏంటి నువ్వు రోమియుడువా? ఫస్ట్ ఏమన్నాడు? నీకు గ్రీకు భాష వచ్చా అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? మొన్న ఒక గ్యాంగ్ని వేసుకొని వచ్చి మమ్మల్ని అటాక్ చేశారు, ఐగుప్తుడి నువ్వే కదా అని అడిగాడు. ఇప్పుడు ఇంకా ఆశ్చర్యపోతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? రోమియుడువా నువ్వు అని అడుగుతా ఉన్నాడు. తర్వాత చూడండి. సహస్రాధిపతి ఏమన్నాడంట? నేను చాలా డబ్బులు ఇచ్చి సిటిజన్షిప్ కొనుక్కున్నానయ్యా. అంటే బహుశా సహస్రాధిపతి రోమియుడు కాదేమో, డబ్బులు ఇచ్చి సిటిజన్షిప్ కొనుక్కున్నాడేమో. పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను పుట్టుకతోటే, చాలామంది అమెరికాకు వెళ్ళి ఆ గ్రీన్ కార్డ్ కోసం తిప్పలు పడుతుంటారు చూడండి మన వాళ్ళు, గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ అని చెప్పి. సో అలాంటి అనమాట. పౌలు ఏమన్నాడంటే నేను పుట్టుకతోనే రోమియుడు. 29వ వచనం. విడిచిపెట్టిరి. సహస్రాధిపతి కూడా ఎందుకు భయపడ్డాడు? రోమియోలకి అట్లాంటి పనిష్మెంట్ ఇవ్వడానికి వీళ్ళు, అతను ఉద్యోగం పోతుంది, అతన్ని కూడా అలానే కొట్టి చంపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రోమన్ సిటిజన్స్కి అట్లాంటి పనిష్మెంట్స్ లేవు. తర్వాత వచనం చదువుదాం. వెరీ గుడ్. ఇప్పుడు ఆలోచన చేద్దాం. పౌలు ఫిలిప్పు ఇంట్లో ఉన్నప్పుడు ఒక ప్రవక్త వచ్చి పౌలుతో ఏం చెప్పాడు? అగబు అనే ప్రవక్త వచ్చి, నువ్వు యెరూషలేముకు వెళ్తే చేతులకి కాళ్ళకి సంకెళ్ళు కడతారని చెప్పాడా? జరిగిందా? చూడండి, ఇక్కడ అరెస్ట్ అయిన పౌలు గారు, ఇక్కడ యెరూషలేముకు వచ్చినప్పుడు అరెస్ట్ అయిన పౌలు గారు ఇంకా చనిపోయేంత వరకు బయటికి రాలే. అరెస్ట్లోనే ఉన్నాడు, జైల్లోనే ఉన్నాడు. మధ్యలో ఒక 2 years బయట ఉంటాడు, కానీ ఆ 2 years కూడా హౌస్ అరెస్ట్లోనే ఉంటాడు. బయటికి రానివ్వకుండా ఇంట్లో మాత్రమే ఉంటాడు. బయట నుంచి వచ్చే వ్యక్తులు కలవచ్చు, ఇతను బయటికి వెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాము, దర్శనం వచ్చింది కొంతమందికి. ఆత్మ ద్వారా పౌలుకి కొన్ని విషయాలు చెప్పాడు. యెరూషలేముకు వెళితే నువ్వు చనిపోతావు అనే విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రవచనాలన్నీ కూడా పౌలు జీవితంలో నెరవేరుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ అరెస్ట్ అయిన పౌలు లాస్ట్లో నీరో చక్రవర్తి పౌలుని చంపేసేంత వరకు బయటికి వెళ్ళలేదు. అంటే టెక్నికల్గా పౌలు యొక్క పరిచర్య ఇక్కడతోటి ఆగిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ ట్రావెల్ టైంలో కొన్ని లెటర్స్ రాశాడు. కొలసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అయితే రాశాడు, కానీ పరిచర్య అక్కడితోటే ఆగిపోయింది. 3 missionary journeys ఆఫ్ పాల్ అక్కడితోటే ఎండ్ అయిపోయింది. అయితే మనం చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంది, ఇక్కడ చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంది. కానీ ఇమాజిన్ చేయండి, 20 years పౌలు. ఎన్ని ఇయర్స్? ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు?
ఎన్నిసార్లు ఓడ పగిలిపోయింది, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, ఎన్నిసార్లు చనిపోయేంత స్థితికి వెళ్ళింది. ఇప్పుడు చూడండి, ఇంకా నెక్స్ట్ టైం అంతా కూడా ఆయన జైల్లోనే స్పెండ్ చేస్తాడు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద మ్యాగ్నెట్. స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు ఒక మ్యాగ్నెట్ ఉంది పాల్ హార్ట్లో అని చెప్పి, ప్యాషన్ ఉంది అని చెప్పాను. చూడండి, ఆ ప్యాషన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతూ గురివైపే చూస్తూ వెళ్ళిపోయాడు పౌలు. గురివైపే చూస్తూ వెళ్ళిపోయాడు. ఇంతకుముందు నేను మీకు ఈ కథ చెప్పానో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. నాట్ సెయింట్స్ అని ఒక ఆయన ఉన్నాడు. నాట్ సెయింట్స్ అని ఒక ఆయన ఉన్నాడు. హీజ్ అ మిషనరీ. ఆయనకి పైలట్ అనమాట, ఏరోప్లేన్స్ నడపడం వచ్చు. ఏం నడపడం వచ్చు? ఏరోప్లేన్ నడపడం వచ్చు. అతను ఇంకో 4 ఫ్రెండ్స్, 5 కలిసి మిషనరీస్గా అమెజాన్ అనే ఒక ఫారెస్ట్లో ఉన్న ఒక ట్రైబ్స్కి, ఒక జాతికి సువార్త చెప్పడానికి బయలుదేరారు. ఈయన మిషనరీ పైలట్. వాళ్ళ దగ్గర ఒక చిన్న ప్లేన్ ఉంది. ఆ ప్లేన్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూడండి, వాళ్ళు ఇటువైపు ఉన్నారు, అటువైపు ట్రైబ్స్ ఉన్నారు, మధ్యలో వాటర్ ఉంది. వాళ్ళు ఇటువైపు ఉన్నారు, అటువైపు ట్రైబ్స్ ఉన్నారు. నాట్ సెయింట్ ఇంకా 4 మిషనరీస్ ఇటువైపు ఉన్నారు. 3 months మోకాళ్ళ ప్రార్థన చేశారు. అక్కడ వైపుకి వెళ్ళాలి అంటే వీళ్ళకి భయం. ఎందుకు అంటే ఆ ట్రైబ్ మనుషుల్ని చంపుకొని తినే జాతి, నరమాంస భక్షకులు అంటాం కదా, మనుషుల్ని చంపుకొని తినే జాతి. ఇటువైపు ఉన్నారు. ఎన్ని మంత్స్ ప్రార్థన చేశారు? 3 months ప్రార్థన చేస్తున్నారు అటువైపు వెళ్ళాలి. 3 months అయిపోయిన తర్వాత నాట్ సెయింట్ లేచాడు, మిగతా వాళ్ళు లేచారు. సరే మనం అటు వెళ్దాము అనుకున్నాడు. లేచారు. లేచి ఫ్లైట్ చేసి అవతల వైపు ల్యాండింగ్ చేశారు. ల్యాండ్ అయిన 10 minutesకి 5 చంపేసి తినేశారు వాళ్ళు. ల్యాండ్ అయిన 10 minutesకి 5 చంపేసి తినేశారు. నాట్ సెయింట్ని ఇంకో 4 తినేశారు. తినేసిన తర్వాత ఈ న్యూస్ ఆఫ్రికాలో ఉన్న రూత్ సెయింట్కి తెలిసింది. నాట్ సెయింట్ వాళ్ళ అక్క. నాట్ సెయింట్ వాళ్ళ అక్క రూత్ సెయింట్ ఏం చేసిందంటే, మా అన్నని ఎక్కడైతే చంపారో ఆ ప్రాంతానికి నేను సువార్త చేయడానికి వెళ్తాను అంది. మా అన్నని ఎక్కడైతే చంపారో అదే ప్రాంతానికి నేను సువార్త చేయడానికి వెళ్తాను అని చర్చ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇమ్మని అడిగింది. వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలే. మీ అన్ననే చంపేశారు, నువ్వెందుకు వెళ్ళడం ఆడదానివి అంటే వినలే. చర్చ్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది. డబ్బులు తీసుకొని వచ్చి వీళ్ళన్న వాళ్ళు ఎక్కడైతే మోకాళ్ళ ప్రార్థన చేశారో 3 months అక్కడే ఉండి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. రూత్ సెయింట్ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రార్థన చేస్తుంది. ఎదురుగా ఉన్న ట్రైబల్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఈమెకి ప్రార్థన చేస్తుంది. అనుకోకుండా అటువైపు నుంచి ఒక లేడీ ఇటువైపుకి వచ్చింది. ఆ ట్రైబ్లో ఉన్న లేడీ ఇటువైపుకి వచ్చింది. ఇప్పుడు చూడండి, స్త్రీలు ఒక చోట కలిస్తే, స్త్రీలు ఒక చోట కలిసి మంచి ముచ్చట్లు ఉంటాయి. ఈమె భాష ఈమెకు తెలియదు, ఈమె భాష తెలియకపోయినా ముచ్చట్లు చెప్పుకుంటారు స్త్రీలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి భాష రాకపోయినా ముచ్చట్లు చెప్పుకోవాలి. దేవుడిచ్చిన గిఫ్ట్ అది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం భాష రాకపోయినా ముచ్చట్లు చెప్పగలం. చూడండి, ఒక స్త్రీ ఇటువైపుకి వచ్చింది. వచ్చిన తర్వాత రూత్ సెయింట్తో మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ స్త్రీ దాదాపు 6 months వాళ్ళ తెగ వాళ్ళకి తెలియకుండా ఇటు రావడం మొదలుపెట్టింది. సీక్రెట్గా ఇటు రావడం మొదలుపెట్టింది. 6 monthsలో రూత్ సెయింట్ వీళ్ళ భాష నేర్చేసుకుంది. 6 monthsలో రూత్ సెయింట్ వీళ్ళ భాష నేర్చుకొని ఒకరోజు గట్టిగా ప్రార్థన చేసి నేను కూడా అవతల వైపుకి వెళ్తా అని చెప్పేసి అవతల వైపుకి వెళ్ళింది. యాజ్ ఇట్ ఈస్గా అవతల వైపు వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారు? చంపి తినడానికి వస్తారు కదా. ఫాస్ట్గా వాళ్ళందరూ చంపేసి తినేయడానికి వచ్చినప్పుడు ఈమె వాళ్ళ భాషలో మాట్లాడడం స్టార్ట్ చేసింది. వెంటనే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆగిపోయారు, ఇట్లా సైలెంట్ అయిపోయారు. ఈమెది మా భాషలో మాట్లాడుతుంది, ఈమెకు తెలియదు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసింది అనే సంగతి. మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ భాషలో వాళ్ళకి సువార్త చెప్పడం మొదలుపెట్టింది. సంవత్సరం తిరగకుండా వాళ్ళందరినీ అక్కడ కన్వర్ట్ చేసింది. అందరూ క్రైస్తవులు అయిపోయారు అక్కడ. హల్లెలూయా. అక్కడ చర్చ్ కట్టబడింది. అక్కడ చర్చ్ కట్టబడిన తర్వాత రూత్ సెయింట్కి కొంచెం ఆరోగ్యం బాగోలేక మళ్ళీ అమెరికాకి తిరిగి వెళ్ళిన తర్వాత నాట్ సెయింట్ చనిపోయాడు కదా వాళ్ళ తమ్ముడికి ఒక కొడుకున్నాడు, 12 years అతనికి. అతను ఏమన్నాడంటే, అత్త నన్ను కూడా తీసుకొని వెళ్ళి ఆ ప్రాంతానికి నేను కూడా పరిచయం చేస్తాను అంటే, సరే అని చెప్పేసి తీసుకొని వెళ్తాను, కానీ ఒక కండిషన్ పెట్టింది. ఏంటి ఆ కండిషన్ అంటే, మీ డాడీని ఎవరైతే చంపేశారో వాళ్ళు ఎవరు అని నన్ను అడగొద్దు, అలా అయితేనే నేను తీసుకొని వెళ్తాను అంది. సరే అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొంతకాలానికి రూత్ సెయింట్ చచ్చిపోయిన తర్వాత ఈయన మిగిలాడు. ఈయన పేరు స్టీవ్ సెయింట్. ఈ స్టీవ్ సెయింట్కి ఒక విషయం గుర్తొచ్చింది. మా అత్తకు నేను ప్రామిస్ చేశాను, మా డాడీని ఎవరు చంపారో అడగను అని ప్రామిస్ చేశాను. మా అత్త చనిపోయింది కాబట్టి ప్రామిస్ కూడా పోయింది. ఇప్పుడు నేను అడుగుతాను అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి, ఆ ఏరియాకున్న పెద్దని, ప్రెసిడెంట్ అందరినీ పిలిచి కూర్చోబెట్టి మా డాడీని ఎవరు చంపారు అని అడిగాడు. అడిగితే ఆ ట్రైబ్స్లో ఉన్న ఒక పెద్ద పైకి లేచి ఏడ్చుకుంటూ, మీ డాడీని చంపింది
నేనే మీ డాడీని చంపి తినింది నేనే అనే విషయాన్ని చెప్పాడు. ఇమాజిన్ చేయండి, ఆ రోజు సండే ఏమిస్తాం మనం ప్రార్థన అయిపోయిన తర్వాత? కానుకకి ముందు కమ్యూనియన్ ఇస్తాం కదా, ప్రభు బల్ల ఆరాధన జరుగుతున్న సండే. ఇమాజిన్ చేయండి, స్టీవ్ సెయింట్ కూర్చొని ఉన్నాడు. స్టీవ్ సెయింట్ మైండ్లో ఏం తిరుగుతూ ఉందో ఆలోచన చేయండి. వీళ్ళందరూ మా డాడీని చంపి తినేసిన వాళ్ళు. అందులో ఎవరు అంటే ఆ పెద్ద ఉన్నాడు చూడండి, ఊరు పెద్ద, ఆయనే మెయిన్ చంపుకొని తినేసింది. ఆ చర్చ్కి పెద్ద కూడా ఆయనే. ఇప్పుడు ప్రభు బల్ల ఎవరిస్తున్నారు తెలుసా? ఎవరు తినేశారు వాళ్ళ ఫాదర్ని? ఆయనే. ఈ స్టీవ్ సెయింట్కి ప్రభు బల్ల ఇస్తూ ఉంటే స్టీవ్ సెయింట్ ఏడుస్తూ ఉన్నాడంట. ప్రభు బల్ల దేనికి సూచక? క్రీస్తు యొక్క శరీరానికి. ఆ పెద్ద ఏం తిన్నాడు? వాళ్ళ ఫాదర్ది. చూడండి, అలాంటి ప్యాషన్ స్టీవ్ సెయింట్ స్టోరీ చదవండి, నాట్ సెయింట్ స్టోరీ చదవండి, రూత్ సెయింట్ స్టోరీ చదవండి, అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే ఆ పెద్ద కూడా, ట్రైబల్కి సంబంధించిన పెద్ద కూడా చనిపోయాడు. వాళ్ళ టెస్ట్ మనీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు నేను అనుకుంటాను, అంత ధైర్యం మనకు వస్తుందా? అంత ప్యాషన్ మనకు వస్తుందా? చూడండి, పౌలు హిబ్రూ భాషలో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ సైలెంట్గా విన్నారు. పౌలు గ్రీకు భాషలో మాట్లాడినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. పౌలు రోమా సైనికుడిని, నేను రోమియుడిని అని చెప్పినప్పుడు ఆ అధిపతి ఆశ్చర్యపోయాడు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద మ్యాగ్నెట్, ద ప్యాషన్. అలాంటి మ్యాగ్నెట్ మనందరికీ వచ్చును గాక. ఆమెన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ యొక్క సమయంలో మనము ప్రభు యొక్క బల్ల కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి